రంగారెడ్డి జిల్లా నార్సింగి పిఎస్ పరిధి పుప్పాలగూడలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పుప్పాలగూడలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న 8వ తరగతి బాలికపై దారుణానికి ఒడిగట్టారు దుండగులు. ఈ నెల 16న స్కూల్కి వెళ్లిన బాలిక సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో వివిధ ప్రాంతాల్లో వెతికారు కుటుంబ సభ్యులు. 17న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలిక ఆచూకీ కనిపెట్టి విచారించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. 3 నిందితుల్లో 2ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మైనర్ బాలికపై 3 వ్యక్తులు అత్యాచారం చేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పలగూడలో ఉంటున్నటువంటి మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మైనర్ బాలికపై అయితే 3 యువకులు, అందులో 2 మైనర్లు కాగా ఒక మేజర్ అబ్బాయి కూడా ఉన్నట్లయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 17వ తేదీన మైనర్ బాలిక ఇటు పుప్పాలగూడలో ఉంటున్నటువంటి తన నానమ్మ నివాసం వద్ద ఉండి చదువుకుంటున్నటువంటి క్రమంలో గత 15 రోజుల క్రితం చార్మినార్ వద్ద షాపింగ్కు వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది యువకులు పరిచయం అవ్వడం జరిగింది. ఒక మైనర్ బాలుడి ద్వారా పరిచయం ఏర్పడడం జరిగింది. పరిచయం కాస్త అయితే 17వ తేదీన ఉదయం స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి మైనర్ బాలిక ఇతరుల ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి చార్మినార్ వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి చెంగిచెర్ల ప్రాంతంలోకి తీసుకువెళ్ళినటువంటి 3 యువకులు కూడా తనను అత్యాచారం చేయడంతో పాటు గంజాయిని కూడా ఉపయోగించినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో గంజాయి ఉపయోగించి మైనర్ బాలికపై 2 మైనర్ బాలులతో పాటు ఒక మేజర్ వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడ్డట్లయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేసు నమోదు చేసినటువంటి నార్సింగి పోలీసులు సంఘటనా స్థలంలోనే ఒక మైనర్ బాలుడితో పాటు అదేవిధంగా మేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మేజర్గా ఉన్నటువంటి ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో పట్టుబడినటువంటి మైనర్ను జువైనల్ హోమ్కు తరలించడంతో పాటు మరొక మైనర్ బాలుడు పరారీలో ఉన్నట్లయితే పోలీసుల నుంచి తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే మైనర్ బాలికలను అత్యాచార యత్నానికి పాల్పడడంతో పాటు తనకు గంజాయిని కూడా సేవించినట్లయితే ఇటు వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 3 నిందితులుగా చేర్చి అయితే ఈ యొక్క కేసును నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పటికే 2ని అదుపులోకి తీసుకొని వారికి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారిని ఒకరిని చెంచల్గూడ జైలు తరలించడంతో పాటు మరొకరిని జువైనల్ హోమ్కు తరలించడం జరిగింది. మరొక మైనర్ బాలుడు అయితే ఇప్పటికే పరారీలో ఉన్నట్లు చెప్తా ఉన్నారు. సో మొత్తం ఘటన అంతా కూడా తొలుత మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి నార్సింగి పోలీసులకైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇటు బాలిక అత్యాచారానికి గురైంది. సో గంజాయి మత్తులో 2 మైనర్ బాలతో పాటు ఒక మేజర్ యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడినట్లయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. కెమెరామెన్ సంజయ్ రెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.